Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss about model papers. So మనకు 2025-26 కి సిలబస్ మారింది కదా. సో సిలబస్తో పాటు మన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా మారింది. సో మన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ని డిస్కస్ చేస్తూ ఏ చాప్టర్స్ నుంచి ఎంతెంత వెయిటేజ్ ఉందో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చి మనకి 100 మార్క్స్. సో అంటే టోటల్ మార్క్స్ 100 మార్క్స్కి మన క్వశ్చన్ పేపర్. సో ఈ క్వశ్చన్ పేపర్లో 4 సెక్షన్స్ ఉన్నాయి. సో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అండ్ సెక్షన్ డి. సో సెక్షన్ ఏ వచ్చి మనం నో చాయిస్ అనమాట. సెక్షన్ ఏలో మనకి నో చాయిస్ క్వశ్చన్స్. సో అన్నిటికీ మనం ఆన్సర్ చేయాలి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్. 1 మార్క్ క్వశ్చన్. సో అని ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే 12 క్వశ్చన్స్. సో 12 క్వశ్చన్స్ అనమాట. సో ఏ చాప్టర్స్ నుంచి అంటే సో మనకు టోటల్గా 14 చాప్టర్స్ ఉన్నాయి కదా. సో ఈ 14 చాప్టర్స్లో 12 చాప్టర్స్ నుంచి మనకి 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్స్ నుంచి ఓన్లీ లీనియర్ ఇన్ఈక్వాలిటీ, స్టాటిస్టిక్స్ నుంచి తప్ప మిగిలిన అన్ని చాప్టర్స్ నుంచి మనకి 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి వస్తాయన్నమాట. సో నెక్స్ట్ సెక్షన్ బి. సో సెక్షన్ బిలో మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అంటే టోటల్గా మనకి ఇక్కడ 10 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ సెక్షన్ కూడా నో చాయిస్ అనమాట. మనకి చాయిస్ అనేది లేదు. సో అన్నిటికీ మనం ఆన్సర్ చేయాలి. సో 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఏ చాప్టర్స్ నుంచి అంటే 2 మార్క్స్ క్వశ్చన్. సో ఓన్లీ మనకి ఇక్కడ లీనియర్ ఇన్ఈక్వాలిటీ, సీక్వెన్స్ అండ్ సిరీస్, స్ట్రైట్ లైన్స్. సో నెక్స్ట్ ప్రాబబిలిటీ. సో ఈ 4 చాప్టర్స్ నుంచి తప్ప మిగిలిన అన్ని చాప్టర్స్ నుంచి మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. సో ఇక్కడ 10 క్వశ్చన్స్ అనేవి ఏ చాప్టర్స్ నుంచి వస్తున్నాయి అంటే సెట్స్ నుంచి. సో రిలేషన్స్, ట్రిగ్నామెట్రీ, కాంప్లెక్స్ నెంబర్స్, సో లీనియర్ లేదు, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్, బైనామియల్ థీరమ్, సీక్వెన్స్ అండ్ సిరీస్. సో మళ్ళీ స్ట్రైట్ లైన్స్లో లేదు, కోనిక్ అండ్ సెక్షన్, ఇంట్రడక్షన్ టు 3D. సో నెక్స్ట్ లీనియర్, స్టాటిస్టిక్స్. సో ప్రాబబిలిటీలో అయితే సెక్షన్ బిలో లేదనమాట. సో ఓన్లీ మనకి ఈ చాప్టర్స్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్ సెక్షన్ బిలో. సో నెక్స్ట్ సెక్షన్ సి. సెక్షన్ సిలో మనకి టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయంటే 10 క్వశ్చన్స్. సో ఈ 10 క్వశ్చన్స్లో సెక్షన్ సిలో మనకి 7 అవుట్ ఆఫ్ 10. సో 10 క్వశ్చన్స్లో మనం ఎనీ 7కి ఆన్సర్ చేయొచ్చు. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్స్. సో ఈ 10 క్వశ్చన్స్లో మనకి ఏ చాప్టర్స్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి అంటే 4 మార్క్ క్వశ్చన్స్, సెట్స్ నుంచి 4 మార్క్ క్వశ్చన్స్. సో మళ్ళీ మనకి ఇక్కడ 4 చాప్టర్స్ ట్రిగ్నామెట్రీ నుంచి రావట్లేదు. సో నెక్స్ట్ ట్రిగ్నామెట్రీ, బైనామియల్ థీరమ్, సీక్వెన్స్ అండ్ సిరీస్ నుంచి. నెక్స్ట్ వచ్చి ఇంట్రడక్షన్ టు 3D జామెట్రీ, ప్రాబబిలిటీ. ఈ 4 చాప్టర్స్ నుంచి తప్ప మిగిలిన అన్ని చాప్టర్స్ నుంచి మనకి 4 మార్క్ క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి. సో ఏ చాప్టర్స్ సెట్స్ నుంచి, రిలేషన్స్. సో ఈ చాప్టర్స్ నుంచి మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి. సో అంటే సెక్షన్ సిలో మనం 7 అవుట్ ఆఫ్ 10. సో 10 క్వశ్చన్స్లో మనం 7 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. సో నెక్స్ట్ సెక్షన్ డి. ఈ సెక్షన్లో మనకి టోటల్గా 8 క్వశ్చన్స్ ఉన్నాయి. సో 8 క్వశ్చన్స్లో మనం ఎనీ 5. సో ఎనీ 5కి మనం ఆన్సర్ చేసామంటే ఈచ్ క్వశ్చన్ క్యారీ 8 మార్క్స్. సో ఈ 8 మార్క్ క్వశ్చన్స్ అనేవి ఏ చాప్టర్స్ నుంచి వస్తున్నాయి. సో 8 మార్క్ క్వశ్చన్స్. సో రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్,
రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ నుంచి, ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ నుంచి, నెక్స్ట్ సీక్వెన్స్ అండ్ సిరీస్, 9th స్ట్రైట్ లైన్స్, కోనిక్ సెక్షన్స్, లిమిట్స్ అండ్ డెరివేటివ్స్, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ. సో ఈ 8 చాప్టర్స్ నుంచి మనకి 8 మార్క్ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. సో టోటల్గా మనం ఈ చాప్టర్లో 8 మార్క్ క్వశ్చన్స్కి మనం 8 మార్క్ క్వశ్చన్స్, 8 క్వశ్చన్స్లో 5 వాటికి మనం ఆన్సర్స్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ సెక్షన్స్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయాలి, ఇది అర్థమైంది కదా. సో మరొక పేపర్ కూడా మన టెక్స్ట్ బుక్లో 2 మోడల్ పేపర్స్ అనేవి ఇచ్చున్నారు. సో ఈ 2 మోడల్ పేపర్స్లో కూడా మీరు ప్యాటర్న్ని గమనించారంటే సో సేమ్ ఈ ప్యాటర్న్లోనే ఉన్నాయన్నమాట. సో ఈ ప్యాటర్న్లోనే ఉన్నాయి. సో చూడండి, ఇప్పుడు మోడల్ పేపర్ 2లో సెక్షన్ ఏ, సెక్షన్ బిలో, సెక్షన్ ఏలో 12 క్వశ్చన్స్. సో అన్ని 12 చాప్టర్స్ నుంచి 12 1 మార్క్ క్వశ్చన్స్. సెక్షన్ బిలో టోటల్గా మనకి 10 క్వశ్చన్స్ ఉన్నాయి. వీటిలో నో చాయిస్, ఆల్ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలి. సెక్షన్ సి, సో ఇందులో కూడా మనకి 10 క్వశ్చన్స్ ఉన్నాయి. 7 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఈచ్ క్వశ్చన్స్ క్యారీ 4 మార్క్స్. సో నెక్స్ట్ సెక్షన్ డి, సెక్షన్ డిలో మనకి 8 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 8 క్వశ్చన్స్లో 5కి ఆన్సర్ చేయాలి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 8 మార్క్స్. సో మనం ఇప్పుడు ఏ చాప్టర్స్ మెయిన్గా చదువుకున్నట్లయితే ఎన్ని మార్క్స్ అనేది మనం గెయిన్ చేయొచ్చు. సో ఈ బ్లూ ప్రింట్ ద్వారా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం 8 మార్క్ క్వశ్చన్స్ నుంచి డిస్కస్ చేద్దాం. సో 8 మార్క్ క్వశ్చన్స్లో మనం రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, ట్రిగ్నామెట్రీ, ఈ 8 చాప్టర్స్ కనుక మనం నేర్చుకున్నట్లయితే సో ఈ 8 చాప్టర్స్తో పాటు మనకి 4 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్, 1 మార్క్ క్వశ్చన్స్ కూడా కవర్ అయిపోతాయి. అంటే టోటల్ చాప్టర్ మనం నేర్చుకున్నట్లయితే సో మనం ఈ 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేసినట్లే. సో 15 మార్క్స్ మనకి రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ నుంచి గెయిన్ చేయొచ్చు. సో నెక్స్ట్ కోనిక్ అండ్ సెక్షన్. సో కోనిక్ అండ్ సెక్షన్లో కూడా మనం ఈ చాప్టర్ కనుక టోటల్గా ప్రిపేర్ అయినట్లయితే 8 మార్క్ క్వశ్చన్, 4 మార్క్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్, 1 మార్క్ క్వశ్చన్. సో ఈ చాప్టర్ మొత్తం మనం ప్రాక్టీస్ చేయొచ్చు. సో 1 మార్క్ క్వశ్చన్స్ని, 2 మార్క్ క్వశ్చన్ని, 4 మార్క్స్. సో టోటల్గా మనం 15 మార్క్స్ని గెయిన్ చేయొచ్చు. సో ఇదే విధంగా మరొక చాప్టర్ కూడా ఉంది. సో లిమిట్స్ అండ్ డెరివేటివ్. ఈ చాప్టర్లో కూడా మనం కంప్లీట్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ఏం లేకుండా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, థీరమ్స్ ఏవైనా మనం టోటల్గా ప్రిపేర్ అయినట్లయితే మనం ఈ చాప్టర్ నుంచి కూడా 15 మార్క్స్ని గెయిన్ చేయొచ్చు. సో ఎలా? సో 8 మార్క్ క్వశ్చన్ 1 గ్యారంటీ. సో 4 మార్క్ క్వశ్చన్, 2 మార్క్ క్వశ్చన్, 1 మార్క్ క్వశ్చన్ ఆటోమేటిక్గా మనం ప్రిపేర్ అయిపోతాం. సో ఈ టోటల్గా మనం ఎన్ని మార్క్స్ గెయిన్ చేయొచ్చు? ఈ 3 చాప్టర్స్ నుంచి 15. సో ఈ మార్క్స్ అనేవి మనం టోటల్గా గెయిన్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనం ప్రిఫర్ చేయొచ్చు స్ట్రైట్ లైన్స్. సో స్ట్రైట్ లైన్స్లో మనం గెయిన్ చేసే మార్క్స్ వచ్చి 8 మార్క్ క్వశ్చన్, సో 4 మార్క్ క్వశ్చన్, 1 మార్క్ క్వశ్చన్. ఆటోమేటిక్గా మనం స్ట్రైట్ లైన్ ప్రిపేర్ అయ్యామంటే 4 మార్క్ క్వశ్చన్, 1 మార్క్ క్వశ్చన్ ప్రిపేర్ అయినట్లే. సో నెక్స్ట్ 14 మార్క్స్కి మనం ప్రిపేర్ అవ్వచ్చు. సో నెక్స్ట్ ప్రాబబిలిటీ. సో ఇప్పటికీ మనం ఎన్ని చాప్టర్స్ కంప్లీట్ చేసాం? 5 చాప్టర్స్. సో 8 మార్క్స్ అనేవి మనకి ఇక్కడ కంప్లీట్గా 5 మార్క్స్కి 5 ఆన్సర్స్ చేయొచ్చు. సో ఏ చాప్టర్స్? రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, ట్రిగ్నామెట్రీ, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, స్ట్రైట్ లైన్స్, కోనిక్ సెక్షన్స్, లిమిట్స్ అండ్ డెరివేటివ్స్. సో ఈ 5 చాప్టర్స్ అనేవి మనం టోటల్గా అంటే మనం 8 చాప్టర్స్ కూడా టోటల్గా నేర్చుకున్నట్లయితే 2 మార్క్స్ క్వశ్చన్, 1 మార్క్ క్వశ్చన్స్ అన్నిటినీ మనం ప్రిపేర్ అవ్వచ్చు. సో ఓన్లీ 8 మార్క్ క్వశ్చన్స్ అనేది ఈ 2 మార్క్స్ క్వశ్చన్, 4 మార్క్ క్వశ్చన్ అనేది సీక్వెన్స్ సిరీస్లో లేదు.
సో ఈ విధంగా మీరు టోటల్గా 100 మార్క్స్కి ఏ చాప్టర్స్ మన టార్గెట్ అనేది 100 మార్క్స్ అయినట్లయితే మనం ఈజీగా ఈ చాప్టర్స్ అన్నీ నేర్చుకొని 100 మార్క్స్ని రీచ్ అవ్వచ్చు. సో మీకు అర్థమైంది కదా ఏ చాప్టర్స్ మెయిన్గా ప్రిపేర్ అవ్వాలి. సో ప్రాబబిలిటీ, లిమిట్స్ అండ్ డెరివేటివ్, స్టాటిస్టిక్స్, కోనిక్ సెక్షన్, స్ట్రైట్ లైన్స్, సీక్వెన్స్ అండ్ సిరీస్, ట్రిగ్నోమెట్రీ, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్. సో ఈ 8 చాప్టర్స్ కనుక మనం టోటల్గా ప్రాక్టీస్ చేసినట్లయితే, సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని కాకుండా మనం టోటల్గా ప్రిపేర్ అయినట్లయితే 70 మార్క్స్ పక్కాగా మనం గెయిన్ చేయొచ్చు. సో ఇదన్నమాట ప్యాటర్న్. సో 35 మార్క్స్ అని కాకుండా మనం ఈ 8 చాప్టర్స్ అనేది టోటల్గా కంప్లీట్గా నేర్చుకున్నట్లయితే 70 to 75 మార్క్స్ మనం అనేది గెయిన్ చేయొచ్చు. సో మిగిలిన అన్ని చాప్టర్స్ నేర్చుకున్నట్లయితే 100 మార్క్స్ని కూడా మనం మన టార్గెట్ని మనం రీచ్ అవ్వచ్చు అన్నమాట. సో ఇది మీ 70 జస్ట్ పాస్ అవ్వాలి అన్నా కూడా మనకు 70 మార్క్స్ రావచ్చు, ఆప్షన్ ఉంది 70 మార్క్స్ రావడానికి. సో అర్థమైంది కదా ఈ ప్యాటర్న్ అనేది ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్లానింగ్ చేసుకోవాలి, ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానింగ్, మీ టైం ఏ విధంగా ప్లాన్ చేసుకొని ఏ విధంగా ప్రిపేర్ అవుతారో, ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అన్ని మార్క్స్ అన్నమాట. సో ఓకే అర్థమైంది కదా. సో మన మోడల్ పేపర్ ఎలా ఉంటుంది, సో మనం ఏ చాప్టర్స్ నుంచి ఎంతెంత మార్క్స్ని మనం గెయిన్ చేయొచ్చు, సో టోటల్ 100 మార్క్స్కి ఏ చాప్టర్స్ నుంచి ఏ విధంగా క్వశ్చన్స్ అనేది ఫామ్ అయ్యాయి అనేది. So if you have any doubts, you can ask in comments. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Max. Thank you.